ఓం నమో వెంకటేశాయ. నా పేరు గణపతి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవరంపాడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దేవస్థానం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారికి కళ్యాణం మరియు తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళ ఈ సంవత్సరం 4 శనివారాలు మరియు ఉగాది రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరము అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. పాల్గొన మాసంలో మొదటి శనివారం అనగా ఈ నెల 21/2/2026, 28/2/2026 అనగా ఆ రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 7వ తారీఖు 3వ నెల 2026 తారీఖు 3వ శనివారం జరుగుతుంది. 14వ తారీఖు 3వ నెల 2026న 4వ శనివారం జరుగుతుంది. దేవస్థానంకి వచ్చే భక్తులు దేవస్థానం కొండపై ఉండడం వల్ల స్వామివారి దర్శించుకుని వచ్చిన భక్తుల కోసం మెట్ల మార్గం ద్వారా చలువు పందులు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కన్నా లక్ష్మణ్ గారు కూడా భక్తుల సౌకర్యార్థం కోసం తాగునీటి సరఫరా చేయడానికి ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేసి భక్తులు సరఫరా చేయమని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాని ద్వారా భక్తులకి ఆర్ఓఆర్ వాటర్ సప్లై చేస్తున్నాము. ఇది గత సంవత్సరం ఎప్పుడు జరగలేదు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వారు దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఇది అవసరం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము దేవస్థానం తరఫున లడ్డు తయారు చేయడం జరుగుతుంది. ఇది దేవస్థానం తరఫునే లడ్డు తయారు చేసి టెండర్లు వేసి బ్రాహ్మణులు పెట్టి శుచి శుభ్రతో తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత మంచినీటి వసతి పాలు, మజ్జిగ, ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ తిరునాళ్ళ సమయంలో దేవస్థానంలో గమనించాల్సిన విషయం ఏంటంటే భక్తులకి దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మొదట ఉచిత దర్శనం ఏర్పాటు చేయమన్నాము. దానికి ఫస్ట్ ప్రయారిటీ మీద ఉన్నాము. సెకండ్ ఆప్షన్ వచ్చేక 20 రూపాయలు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. 50 రూపాయల టికెట్ వచ్చేసాక అష్టోత్తర టికెట్ ఏర్పాటు చేసి ఉన్నాము. విఐపీలు వచ్చే వాళ్ళకి 200 రూపాయల టికెట్ను కేటాయించడం జరుగుతుంది. విఐపీ వచ్చే వాళ్ళు స్వామి దర్శించి 200 రూపాయలు తీసుకొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉచిత దర్శనానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.